హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం రామేశ్వరం నుంచి మధురై ఎలా చేరుకోవాలో చూద్దాం. రామేశ్వరం నుండి మధురై 173 కిలోమీటర్లు. రామేశ్వరం, రామనాథపురం మీదుగా మేము మధురై అయితే చేరుకున్నాం. మా ప్రయాణ సమయం 3 గంటలు. మధురై చేరుకున్న తర్వాత మధురైలోని ఎంజీఆర్ బస్ స్టాండ్ నుంచి మేమైతే పెరియార్ బస్ స్టాండ్ చేరుకున్నాము. అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గర ఎంజీఆర్ బస్ స్టాండ్ టు పెరియార్ బస్ స్టాండ్ 12 కిలోమీటర్లు. పెరియార్ బస్ స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్ 500 మీటర్స్. అలాగే మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మధురై అమ్మవారి గుడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే జంబుకేశ్వరం జలలింగం ఉన్న టెంపుల్ ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మేము చేరుకున్నాము. టెంపుల్కి నాలుగు ద్వారాల దగ్గర కూడా మనకి లగేజ్, మొబైల్స్ ఇవి పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి. అలాగే మనకి మొబైల్ అసలు లోపలికి అలవే లేదు. మాకైతే దర్శనం చేసుకోవడానికి 1 గంట సమయం అయితే పట్టింది. ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం ఉంది. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. ఈ లగేజ్, మొబైల్స్, చెప్పుల్స్ పెట్టుకునే ఈ గుడిలో పార్వతీదేవి మనకి మీనాక్షి అమ్మగాను, ఆ మహాశివుడు సుందరేశ్వరుడుగాను, ఆ మహావిష్ణువు పార్వతీదేవిని శివుడికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నట్టు మనకు దర్శనమిస్తారు. లోపల మనకు సుమారు గుడి మొత్తం చూడడానికి ఒక 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. తమిళనాడు గోపురాలు చాలా ఎత్తైనవి. ఇవి చోళుల నాటి నిర్మించిన కాలం నాటి గోపురాలు. ఇంతటితో మన మధురై ట్రిప్ అయితే పూర్తయింది. ఇప్పుడు మనం మధురై నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలి, అక్కడి నుంచి తిరువన్కోవల్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మధురై టెంపుల్ నుంచి మేము పెరియార్ బస్ స్టాండ్ చేరుకున్నాము. పెరియార్ బస్ స్టాండ్ నుంచి ఎంజీఆర్ బస్ స్టాండ్ చేరుకుని అక్కడి నుంచి తిరుచి నాన్ స్టాప్ బస్సు ఎక్కాము. అక్కడి నుంచి తిరుచి 133 కిలోమీటర్లు. 2 గంటల సమయం తర్వాత మేమైతే తిరుచి చేరుకున్నాము. తిరిచి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మేము శ్రీరంగం బస్సు అయితే తీసుకున్నాము. తమిళనాడులో ప్రవహించే కావేరీ నది. బస్సు అయితే మమ్మల్ని కరెక్ట్గా శ్రీరంగం టెంపుల్ దగ్గర దింపింది. 108 వైష్ణవ దేవాలయాల్లో శ్రీరంగం కూడా ఒకటి. ఎత్తైన గోపురాల్లో శ్రీరంగం కూడా ఒకటి. ఈ శ్రీరంగం లోపల 40,000 మంది చిరు వ్యాపారులే కానీ జనాలే కానీ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో 4 పక్కల మనం వెళ్ళడానికి 4 ద్వారాలు అయితే ఉంటాయి. నేనైతే ఒక ద్వారం ద్వారా లోనికి వెళ్తున్నాను. అలా మనం 4 ద్వారాలు దాటుకొని ఎటు నుంచి అయినా సరే దేవుడి దర్శనానికి వెళ్తాం, శ్రీరంగనాథుని దర్శనం చేసుకుంటానికి. అలా మీకోసం నేను ఒక పక్క అయితే వీడియో మొత్తం తీశాను, చూడండి. టెంపుల్ గోపురం దగ్గర చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ లగేజ్, చెప్పులు, మొబైల్స్ పెట్టుకుంటాకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రూమ్స్ కూడా లోపలే అందుబాటులో ఉన్నాయి టెంపుల్ దగ్గరలోనే. మాకు దర్శనానికి 1 గంట సమయం అయితే పట్టింది. ఇక్కడ కూడా ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం ఉన్నాయి. మనం ఏది కావాలన్నా చూసుకోవచ్చు. అలాగే రంగనాథ స్వామి లోపలకి మొబైల్ అది అలౌ చేస్తున్నారు. మేమైతే మొబైల్ తీసుకుని లోపలికి వెళ్ళాం. శ్రీరంగంలో స్వామివారి కొలను. కరోనా కాలం నుంచి తమిళనాడు దేవాలయాల్లో కోనేరులు అనేవి మూసివేశారు. ఇప్పుడు ఈ కోనేరు కూడా మూసివేసే ఉంది. ఒక గంటలో మా దర్శనం పూర్తయింది.
అలా మా శ్రీరంగ దర్శనం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువెనకోవెల జంబుకేశ్వరం బయలుదేరాము. శ్రీరంగం టెంపుల్ దగ్గర నుంచి మనకి తిరువెనకోవెల వెళ్తానికి బస్సులు అందుబాటులో ఉన్నవి. ఇక్కడ ఈ గుడిలో కూడా మొబైల్ అలౌ చేయరు. ఈ గుడిలో మనకి పరమశివుడి దగ్గర ఎంతో చల్లగా ఉంటుంది. కింద జలలింగం ఊరుతూ ఉంటుంది నీరు. ఎంతైనా సరే నీరు ఇంకదు. అది మనం దర్శనానికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఒక అరగంటలో మా దర్శనం పూర్తయింది. మేము అక్కడి నుంచి చట్రం బస్ స్టాండ్ చేరుకున్నాము. మనకు డైరెక్ట్గా తిరుచికి రైల్వే స్టేషన్కి బస్సులు ఉండవు. అక్కడి నుంచి చట్రం బస్ స్టాండ్ నుంచి మేము తిరుచినాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ తిరుచినాపల్లి నుంచి మా ట్రైన్ ఎక్కి మేమైతే తిరిగి విజయవాడ అయితే 12 గంటల్లో చేరుకున్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి.